ఏసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు రూరల్ భుజభుజ నెల్లూరులోని దూడల సంజీవయ్య మెమోరియల్ హై స్కూల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమావేశము హెడ్ మాస్టర్ రమణయ్య అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థికి అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. పిల్లల చదువుల కోసము ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బద్దిపూటి గిరి, ఎస్ఎంసీ చైర్మన్ సుధాకర్, డాక్టర్ వేణుగోపాల ప్రసాద్ రావు, వెంకట నరసయ్య, బ్రహ్మానందరెడ్డి, నరేష్, గౌష్ భాష, దూడల వెంకయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భుజభుజ నెల్లూరు నందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఇందుకు గాను ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ డిఈఓ నాయక్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారైనటువంటి మురళీధర్ మరియు కార్పొరేటర్ అయినటువంటి బద్దిపూడి గోపి గారు, బద్దిపూడి గిరి గారు, అదేవిధంగా మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి సుధాకర్ గారు, డాక్టర్ అయినటువంటి వేణుగోపాల్ గారు, చాలామంది ముఖ్య అతిథులు చాలామంది. తర్వాత ఈ పాఠశాల దాత అయినటువంటి దూడల ప్రసాదరావు గారు, దూడల వెంకట నరసయ్య గారు మొదలగు మిత్రులందరూ మొదలగు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క సందేశాన్ని వినిపించడం జరిగింది. పేరెంట్స్కి ఆటల పోటీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ. దాదాపు 208 మంది పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అందరికీ మధ్యాహ్నం భోజనంలో ఏర్పాటు చేశాము. అందరూ ఈ కార్యక్రమం స్కూల్ స్ట్రెంత్ వచ్చి 378 మంది ఉన్నారు సార్. ప్రజెంట్ ఈ రోజుకి 378 మందికి అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది పేరెంట్స్ రావడం జరిగింది.